హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా థర్డ్ లాగ్లో మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, తూర్పు కనుమల్లో అతిపెద్ద పర్వతమైన మహేంద్రగిరి పర్వతాల్లో పుట్టిన మహేంద్ర తనయ నది గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాము. సో ఈ మహేంద్ర తనయ నది సముద్రంలోకి ఈ ప్రాంతంలోనే కలుస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఈ ప్రాంతం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. సో అందుకు మనం ఏం చేస్తామంటే, మనం ముందుకు వెళ్దాం, పదండి ఫ్రెండ్స్. మా విలేజ్కి ఆ ప్రాంతానికి డిస్టెన్స్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అందుకు మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సూర్యుడు సన్సెట్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, చంద్రోదయం అవుతుంది. సో మనకి ఎంత బాగుంది ఇక్కడ. అక్కడ సూర్యుడు సన్సెట్ అవుతుంది, ఇక్కడ చంద్రోదయం అవుతుంది. ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వచ్చేసాం. చూడండి, తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వతాల్లో పుట్టిన ఈ మహేంద్ర తనయ నది బంగాళాఖాతంలో భారవ తీర ప్రాంతంలో కలుస్తుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నది మహేంద్ర తనయ నది, రైట్ సైడ్ ఉన్నది సముద్రం. దీని గుండా బోట్స్ వెళ్తున్నాయి. చూడండి, నది సముద్రం కలిసే చోటని నదిముఖ ద్వారం అంటారు. ఈ నదిముఖ ద్వారం గుండా బోట్స్ వెళ్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇదే ఫ్రెండ్స్, మహేంద్ర తనయ నది. చూడండి, ఈ ప్రాంతంలోనే మా మత్స్యకారులు బోట్లు ఉంచే స్థలం. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, ఈ బోట్లో నదిలో నుండి చేపలు పట్టట్లేదు. వాళ్ళు ఆల్రెడీ సముద్రం నుండి చేపలు పట్టి వచ్చారు. ఇలా పట్టుకొని వచ్చి ఈ నదిముఖ ద్వారం గుండా బోట్లు వెళ్ళి అక్కడ నదిలోని స్థలాల్లో ఉంచుతారు. అలా ఉంచి ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బోట్లు సముద్రం నుండి వస్తాయి, వచ్చి ఈ నదిముఖ ద్వారం గుండా వెళ్తాయి, వెళ్ళి ఒక దగ్గర ఉంచి ఇంటికి వెళ్తారు. ఫ్రెండ్స్ మనకు దూరంలో ఒక లైట్ హౌస్ ఉంది. చూడండి, జూమ్ చేస్తాను, చూసారు కదా, ఇదే ఫ్రెండ్స్ లైట్ హౌస్. అక్కడ ఉన్న విలేజ్ కొత్తూరు గ్రామం. ఆ కొత్తూరు గ్రామంలోనే ఈ లైట్ హౌస్ ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ లైట్ హౌస్ కింద రెస్టారెంట్లు ఉంటాయి. ఈ రెస్టారెంట్లోనే
టూరిస్టులు వచ్చి ఉంటారు. చాలా కాస్ట్లీ రెస్టారెంట్లు ఇవి. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కొత్తూరు గ్రామం విలేజ్. ఈ గ్రామంలోనే లైట్ హౌస్ ఉంది. ఇక్కడే రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మహేంద్రతాని నది ఈ ప్రాంతంలోనే సముద్రంలో కలుస్తుంది. చూడండి.